టీవీ అభిరుచి న్యాచురల్ సూపర్ షెఫ్ వంటకానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. మన పాకశాస్త్ర గ్రంథంలో మీకోసం ఏముందో చూసేద్దామా? స్టార్టింగ్లో తీసేద్దాం. బి అనగానే బ్రెడ్ అనగానే నాకు గుర్తుకొస్తోంది బోండాలు కూడా బీ తోటి. మరి వర్షాకాలం వచ్చేసింది, బయట చిటపట చినుకులు పడుతూ ఉన్నాయి. మరి ఈ బ్రెడ్ తోటి, అది కూడా ఒక వెరైటీ బోండా. అవును, బ్రెడ్ తోటి ఇష్టంగా తినేది కోడిగుడ్డు. మరి ఈరోజు బ్రెడ్ కోడిగుడ్డుతో బోండా చేసుకుని ఆ చిటపట చినుకులు బయట పడుతూ ఉన్నాయి. అవి చూసుకుంటూ చక్కగా ఎంజాయ్ చేద్దామా? బ్రెడ్ అనేసరికి ఈ మధ్య ఈ బ్రెడ్ ముక్క చూస్తే కూడా భయపడిపోతున్నారు కొంతమంది. ఏం లేదండి, ఈ బ్రెడ్లో పొటాషియం బ్రోమేట్ అని, పొటాషియం అయోడేట్ అని ఒకటి ఉంటుంది. అది మనం బ్రెడ్లో కలుపుతారు బ్రెడ్ సరిగ్గా రావడం కోసం. అయితే అది కొంచెం ఎక్కువ శాతంలో కలుపుతున్నారని పేపర్లలో వాటల్లో కొంచెం భయపెట్టించేస్తున్నారు. ఒకవేళ కలిపిన టోస్ట్ రూపంలోనో నేను చూపించే విధంగా బోండా రూపంలోనో తయారు చేసుకోండి, ఏ ప్రాబ్లం ఉండదు. ఈరోజు మీకోసం బ్రెడ్ అనేసరికి బ్రెడ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో చాలామంది ఇష్టంగా తినేది బ్రెడ్ ఆమ్లెట్. అలాగే ఈ కోడిగుడ్డు ఈ బ్రెడ్ని కలిపి చాలా టేస్టీగా సాయంత్రం పూట స్నాక్స్, లేకపోతే స్కూల్కి కట్టే డబ్బాలో, లేకపోతే పొద్దున బ్రేక్ఫాస్ట్ కూడా మీరు సర్వ్ చేసుకోవచ్చు మన కోడిగుడ్డు బ్రెడ్ బోండా. అయితే చాలామంది బోండా అనేసరికి శనగపిండితోటే చేసుకోవాలి అనుకుంటూ ఉంటారు. లేదు, ఈరోజు బ్రెడ్ తోటి చక్కగా కోడిగుడ్డు బోండా చేసుకున్నాం. ఇదే మీరు బంగాళదుంపతోటి కూడా బోండాలు చేసుకోవచ్చు. ముఖ్యంగా శనగపిండి అంటే ఇష్టం లేని వాళ్ళు, కొంతమందికి ఆ శనగపిండి అనేసరికి ఒక రకమైన చికాకుగా ఉంటారు. వాళ్ళందరూ కూడా నేను చూపించే విధంగా చక్కగా చేసుకోవచ్చు. ఇలాంటి బ్రెడ్ ముక్కలు తీసుకొని మీరు మన మిక్సీ జార్లో వేసేసి బర్ర అనేసారనుకోండి, మనకి ఇలా బ్రెడ్ పొడి వచ్చేస్తుంది. ఈ బ్రెడ్ పొడితోటి ఈరోజు మనం చక్కగా ఈ బ్రెడ్ బోండా, అందులో కోడిగుడ్డు వేసి బ్రెడ్ బోండా తయారు చేసుకుందాం. పర్ఫెక్ట్గా ఇలా చేసేసుకున్నాను. ఈరోజు నేను కొంచెం బ్రౌన్ బ్రెడ్ వాడుతున్నాను. మీకు కావాలంటే వైట్ బ్రెడ్ ఏదన్నా వాడుకోవచ్చు. దీంట్లో మైదా పిండి కూడా సగం కప్పు. దీంట్లో చాలా లైట్గా బోండా అనేసరికి ఇలా నోట్లో పెట్టుకోగానే సాఫ్ట్గా ఇట్లా మెల్ట్ అయిపోవాలి. మరి అలా రావడం కోసం దీంట్లో కొంచెం అంతా సోడా వేసుకుందాం. అయితే ఈ సోడా అనేది ఎక్కువ వేయకూడదు. ఎక్కువ అయిందనుకోండి అప్పుడు బాగా ఎర్రగా అయిపోతుంది, నూనె పీల్చుకునే ప్రమాదం ఉంటుంది. కాబట్టి సోడా కొంచెం అదుపులో కొంచెం తక్కువగా వేసుకోవాలి. సోడా వేసేసుకున్నాం. మరి దీంట్లో కొంచెం అంత ఉప్పు కూడా వేసుకుందాం. బ్రెడ్లో తయారు చేసేటప్పుడు ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువగా ఉప్పు వేసుకోండి. దీంట్లో మనం లోపల కోడిగుడ్డు టేస్ట్ బాగా రావాలని చెప్పేసి దీంట్లో ఇంకా కారము అలాంటివి ఏం వేయకుండా చేసుకుంటున్నాను. మీకు కావాలంటే దీంట్లో కూడా మీరు కొంచెం కారం వేసుకొని బయట కొంచెం ఘాటుగా చేసుకోవచ్చు. కారం వద్దు, లేకపోతే కొంచెం అన్న ఘాటు కావాలనుకునే వాళ్ళు కారం కంటే పచ్చిమిరపకాయ వేసుకుంటే బాగుంటుంది. కొంచెం సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ, లేకపోతే అల్లము ఇలాంటివి కూడా మనం ఈ బయట దాంట్లో వేసుకోవచ్చు. కానీ ఇంకా టేస్ట్ రావాలంటే ఏదో ఒక హర్బ్ అంటే మనకి సువాసనిచ్చే ఆకులు, పుదీనాకు, కొత్తిమీర, కరివేపాకు, ఇవన్నీ హర్బ్స్ కింద మనం లెక్క వేసుకోవచ్చు. కొత్తిమీర, పుదీనా కాకపోయినా ఇందులో కొంచెం అంత కరివేపాకుని సన్నగా తరిగేద్దాం. ఎందుకంటే ఈ బోండాలో మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ ఆకు ఓన్లీ రుచి రూపంలో, సువాసన రూపంలో మనకి కనబడాలి, కానీ దాన్ని ఆకులా కనబడకూడదు. ఇలా చాప్ చేసేసుకుంటే ఈవెన్గా మనకి డిస్ట్రిబ్యూట్ అయిపోయి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ కరివేపాకుని కూడా ఈ దాంట్లో వేసేసుకుందాం. అన్నీ వేసుకొని ఒక్కసారి ఇలా కలిపేసుకోవాలి. ఎందుకంటే ఆ సోడా, ఆ ఉప్పు అవన్నీ కూడా ఇందులో పర్ఫెక్ట్గా కలిసిపోవాలి. ఈ బోండాలు ఫ్రై చేసే ముందు మాత్రమే దీంట్లో నీళ్లు కానీ కొంచెం పెరుగు కానీ మరి వేసుకొని తయారు చేసుకుందాం. మరి దీంట్లో ఆ కోడిగుడ్డు ఏదైతే పెడతామో దీన్ని కూడా మనం తయారు చేసి రెడీగా పెట్టేసుకుందాం. ఒక్కొక్క బోండాలో సగం కోడిగుడ్డు వేసుకుందాం. కోడిగుడ్డు చక్కగా పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోయింది. మరి లోపల ఎల్లోగా చక్కగా ఉంది. అదే కోడిగుడ్డుని మీరు మరీ ఎక్కువగా బాయిల్ చేశారనుకోండి, లోపల సొన కొంచెం బ్రౌన్గా డార్క్ కొంచెం అంత నలుపు రంగు వచ్చే అవకాశం ఉంటుంది. దీంట్లో
మీరు కోడిగుడ్డు పఫ్ లేకపోతే కోడిగుడ్డుతో చేసిన వాటిల్లో మిరియాల పొడి వేసుకుంటే చాలా బాగుంటుందని చెప్పాను కదా. ఇలా మిరియాల పొడి కొంచెం ఎక్కువగా ఉన్నా ఏం ప్రాబ్లం లేదు. దీనిపైన కొంచెం ఉప్పు కూడా వేసేసుకుందాం. కోడిగుడ్డు మీద మిరియాల పొడి వేసాం, మన బ్రెడ్ క్రమ్ కూడా రెడీ ఉంది. కానీ అది రెడీ అయ్యేంత వరకు, ఈ బోండాలు అయ్యేంత వరకు మనసు ఆగట్లేదు. అందుకని చెప్పి శాంపుల్గా కోడిగుడ్డు మిరియాలు చాలా చాలా ఇష్టం. మరి ఇలా తినేయకూడదు, కానీ కోడిగుడ్డు మిరియాల పొడి కనిపించిందంటే సగం నోట్లోకి వెళ్ళిపోవాల్సిందే. కోడిగుడ్లు, దానిపైన మిరియాలు, ఉప్పు కూడా రెడీ. మన బ్రెడ్ క్రమ్స్ ఇది కూడా రెడీ అయిపోయింది. మరి నూనె తెచ్చేసుకొని ఈ బోండాలు ఫ్రై చేసేసుకుందామా. ఉప్పు, మనకు కావాల్సినవి సోడా, కొంచెం మైదా పిండి ఈ బ్రెడ్ క్రమ్స్లో వేసేసి అందులో పచ్చిమిరపకాయలు కూడా వేసేసాను. దీంట్లో ఇప్పుడు కొంచెం మజ్జిగ రూపంలో వేసేసుకుంటే బాగుంటుంది. మరి దీంట్లో కావలసినంత మజ్జిగ వేసుకుంటే ఏమవుతుందంటే సోడాలో కొంచెం అంత యాసిడ్ అనేది పడాలి. అంటే యాసిడ్ అంటే అది పుల్లగా ఉన్నది, మరి పెరుగు కొంచెం పుల్లగా ఉంటుంది, మజ్జిగ పుల్లగా ఉంటుంది. మనకు కావలసిన విధంగా ఆ సోడాని కొంచెం అంత లైట్గా చేయడం కోసం కొంచెం యాసిడ్ పడిపోయింది. ఇప్పుడు ఈ మిశ్రమం రెడీ అయిపోయింది. దీన్ని కావాలంటే ఇలా చిట్టి చిట్టిగా చేసి పుట్టి గుండ్రంగా బోండాలు, సాదా బోండా ఇలా కూడా మనం వేసేసుకోవచ్చు. కానీ మనం చేయాలనుకుంటుంది ఈరోజు ఈ సాదా బోండాలు అనండి కాదు కదా, మనం చేయాలనుకుంటుంది ఈ కోడిగుడ్డు బోండాలు. ఈ కోడిగుడ్డు బోండాలు చేయడం కోసం కొంచెం మిశ్రమాన్ని ఈ కోడిగుడ్డుకి పైన ఇలా వేసి కొంచెంగా, గుడ్డు కొంచెం ఫ్రై అయినా చాలా చాలా టేస్ట్ వస్తుంది. చేసుకొని మనం ఈ విధంగా కూడా నూనెలో వేసి ఫ్రై చేసుకోవచ్చు. ఈ బోండాల్ని కూడా మనం తిప్పేసుకుందాం. కొంచెం ఒక సైడ్ ఫ్రై అవ్వగానే చూడండి చక్కగా ఈజీగా మరోసారి మనం ఈ మిక్స్చర్ని ఇలా వేసి, మీకు కావాలంటే కొంచెం ఎక్కువ దీనికి చక్కగా పర్ఫెక్ట్గా కోటింగ్ అయ్యే విధంగా కూడా మనం చేసుకొని ఈ కోడిగుడ్డు బోండాలు ఫ్రై చేసుకోవచ్చు. సో కొంచెం జాగ్రత్తగా నూనెలో వేసేటప్పుడు జాగ్రత్తగా వేసుకుంటే సరిపోతుంది. ఒక్క సైడ్ ఫ్రై అయిన తర్వాత మరో సైడ్ కొంచెం తిప్పేసుకున్నాం. చాలా సింపుల్. మరి దీనికి రెండు పక్కల కొంచెం అంతా ఇలా బ్రెడ్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. కోడిగుడ్డు బోండా తింటారా, మామూలుగా ప్లెయిన్ బోండా తింటారా, అది మీ ఇష్టం. కానీ శనగపిండి లేకుండా బోండా చేయలేము, అయితే శనగపిండి తినని వాళ్ళకి మేము చేసి పెట్టము అన్నం కాదు. ఎవరికి ఇష్టమైన విధంగా అయినా మనం రకరకాలు చేయొచ్చు. కానీ ఈ కోడిగుడ్డు బోండా పిల్లలు, ముఖ్యంగా నాలాంటి పెద్ద పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. మరి వాళ్ళకి కావలసిన విధంగా మీరు చేసుకోవచ్చు. అయితే మీరు పునుగులు చేసుకుంటాం, ఇవన్నీ చేసుకుంటాం, ఇలా బ్రెడ్లు వేసుకోవడం వల్ల ఇంకా చక్కగా సాఫ్ట్గా వచ్చేస్తుంది. సో మరి మన కోడిగుడ్డు బోండాలు మంచి కలర్ రావాలి. ఇది చూస్తూ ఉంటేనే, అంటే చిన్నప్పుడు ఆ ఒక సినిమా థియేటర్ బయట వాడు కోడిగుడ్డు బోండాలు వేసేవాడు. అయితే సినిమా చూడటం కంటే ఆ కోడిగుడ్డు బోండాలు ఎక్కువ తింటున్నారు అని చెప్పి సినిమా థియేటర్ ఉన్నాడు ఎప్పుడు కంప్లైంట్ చేస్తుండేవాడు. మన ఫుడ్ పర్ఫెక్ట్గా ఉంటే తినేవాళ్ళు ఎక్కడి నుంచి అయినా మరీ వచ్చి కోరి మన ఫుడ్ అడిగి చేపించుకొని తింటూ ఉంటారు. ఈ కోడిగుడ్డు బోండాలు అది కూడా సింపుల్గా ఎంతో ఈజీగా చకచక మన బ్రెడ్స్తో చేసాం. దీన్ని ఒక పేపర్ టవల్ తోటి మనం ఇలా వేసేసుకుంటే దానిపైన ఎక్స్ట్రా నూనె ఏమన్నా ఉంటే పీల్ చేసుకుంటుంది. ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ కోడిగుడ్డుల్లో ఆ అద్భుతమైన సువాసనని, ఆ అద్భుతమైన రుచిని చక్కగా ఎంజాయ్ చేద్దాం. మరొక చిన్న చిట్కా అండి, ఈ కోడిగుడ్డు మనం ఈ బ్రెడ్ మిక్స్చర్లో మనం వేసేటప్పుడు కోడిగుడ్డుకి సరిగ్గా పట్టుకోకపోతే మన మిక్స్చర్ చాలా చిక్కగా ఉన్నట్టు. అలా ఉన్నప్పుడు దీంట్లో కొంచెం అంత నీళ్ళు వేసి కొంచెం పలసగా చేసుకొని మీరు వేసేసుకుంటే మన కోడిగుడ్డుకి మన మిక్స్చర్ చక్కగా పట్టేసుకుంటుంది. అందరికీ ఇష్టమయ్యే విధంగా కొంచెం టమాటో కెచప్పో లేకపోతే మీకు ఇష్టం వచ్చిన విధంగా కోడిగుడ్డు లోపల నుంచి ఏంటి ఫుల్ కోడిగుడ్డులా కనిపిస్తుంది, కానీ సగం కోడిగుడ్డే. చూడండి, ఇలా గుడ్డుని 3 ముక్కలుగా 3 గుడ్లని కోస్తే 6 ముక్కలు రావాలి, 5 ఉన్నాయి. అవును కదా, స్టార్టింగ్లో ఒకటి వేసాం కదా. మీరు కావాలంటే ఇలా సింపుల్గా కూడా ప్లెయిన్గా కూడా వేసేసుకొని ఈ ప్లెయిన్ బోండాలు మరి నేను చెప్పిన విధంగా ఈ కోడిగుడ్డు బ్రెడ్ బోండాలు రెడీ. మరి దీనిపైన
చిటికెడంత చాట్ మసాలా, అంటే మనం ఎప్పుడు తింటామో దాన్ని బట్టి దీనికి వేసే మసాలా కూడా ఉంటుంది. మీరు సాయంత్రం పూట స్నాక్ లాగా తిన్నారనుకోండి, దీనిపైన కొంచెం చాట్ మసాలా వేస్తారు. అదే మనం పొద్దున బ్రేక్ఫాస్ట్లో అలా తినేటప్పుడైతే కావాలంటే కొబ్బరి చట్నీ కూడా ఇచ్చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. మరి చాలా హెల్తీ, చక్కగా కోడిగుడ్లు, మన బ్రెడ్ అన్నీ వేసేసి చేసుకున్నాం. మరి బ్రెడ్ని బ్రేక్ఫాస్ట్లో రకరకాలుగా ఎంజాయ్ చేయించవచ్చు. మరి మీరు కూడా మీ పిల్లలకి మన సూపర్ షెఫ్ వంటల్లో నేర్చుకున్న ఈ వంటకాన్ని చేసి పెట్టండి. మీరు కూడా ఒక సూపర్ షెఫ్ అనిపించుకోండి. కానీ టైం అయిపోయింది టేస్ట్ చేయడానికి. చేసేద్దామా? ఈ కోడిగుడ్డు బోండాలు చూస్తుంటేనండి పాట వచ్చేస్తుందండి. ఏం పాట? ఆ పాట ఈ పాట కాదండి, అసలే వర్షాకాలం వచ్చేసింది. ఆ చిటపట చినుకులు పడుతూ ఉంటే ఈ కోడిగుడ్డు బోండా తినేయాలనిపిస్తుంది. సో మరి కొంచెం వర్షం పడ్డప్పుడల్లా చక్కగా ఇలా రకరకాల బోండాలు చేసుకొని తింటూ ఉంటే భలే మజాగా ఉంటుంది. సో మరి చూడండి, చక్కగా నూనె కూడా ఎక్కువగా లేకుండా ఎంతో చక్కగా, సోడా కనుక ఎక్కువైతే కనుక నూనె పీల్చేసుకుంటుంది. ఈ చిట్కాను కూడా ఫాలో చేయండి. చూడండి, బుసలు గుడిసెలు కొడుతూ ఆ పొగ అయినా తింటుంటే ఇంకా తినాలనిపించే విధంగా మరి సూపర్ షెఫ్ వంటలన్నీ అలాగే ఉంటాయి. మరి మర్చిపోవద్దు, రోజు మనం మాట్లాడుకునేది ఏంటి? బీ రిచ్ ఇన్ కుకింగ్. వంటల్లో శ్రీమంతులు అవ్వండి, జీవితాన్ని ఆస్వాదించండి. మన ఈటీవీ అభిరుచి వంటల్లో మన సూపర్ షెఫ్ వంటకాన్ని చూసి చక్కగా నేర్చుకుని జీవితాన్ని ఆస్వాదించండి. కోడిగుడ్డు బ్రెడ్ బోండా తయారు చేయడానికి ముందుగా చూపించిన విధంగా బ్రెడ్ని పొడి చేసుకుని దాంట్లో కొంచెం మైదా పిండి, చిటికెడు సోడా వేసుకుని దాంట్లో ఉప్పు, అలాగే సన్నగా తరిగిన మిరపకాయలు కూడా వేసుకుని సన్నగా తరిగిన కరివేపాకు, వీటన్నిటిలో కొంచెం అంత మజ్జిగ కలిపేసుకుని ఉడికిన కోడిగుడ్డుపై కొంచెం మిరియాల పొడి, కొంచెం ఉప్పు వేసినవి వీటిలో ముంచి వేడివేడి నూనెలో మనం బోండాలు ఫ్రై చేసుకున్నట్టుగా చేసుకుని ఎగ్ బ్రెడ్ బోండాని బ్రేక్ఫాస్ట్ లో కానీ ఈవినింగ్ స్నాక్ గా కానీ చక్కగా ఆస్వాదించవచ్చు. నిన్న అడిగిన ప్రశ్నకి సరైన సమాధానం చెప్పి మన బహుమతి గెలుచుకున్న విజేత, మేం అడిగిన ఈ ప్రశ్నకు సరైన సమాధానం పంపి లక్కీ డ్రాలో వండర్ షెఫ్ వారిచే బహుమతి గెలుపొందిన విజేత పావని, విజయవాడ, కృష్ణా జిల్లా. కంగ్రాచులేషన్స్ పావని గారు, మీకు ఈటీవీ అభిరుచి ఛానల్ తరపున మా అభినందనలు. ఈటీవీ అభిరుచి న్యాచురల్ సూపర్ షెఫ్ వంటల్లో అద్భుతమైన బహుమతులు గెలుచుకునే అవకాశం ఉందని నేను చెప్పాను కదా. ఈ కాంటెస్ట్ లో బహుమతులు గెలవాలి అంటే నేను అడిగే ప్రశ్నకి సరైన సమాధానం SMS చేయాలి. మరి ఈ రోజు నేను అడిగే ప్రశ్న, ఆపిల్ పండుని తెలుగులో ఏమంటారు? ఏ ఎర్ర ఫలం, బి సీమరేగి పండు, సి సేఫ్, డి మాది ఫలం. మీ సరైన సమాధానాన్ని NSC అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ రైట్ ఆప్షన్ స్పేస్ ఇచ్చి మీ పేరు స్పేస్ మీ ఊరు స్పేస్ మీ జిల్లాని టైప్ చేసి 56263579కి SMS పంపించి వండర్ షెఫ్ వాళ్ళు అందించే అద్భుతమైన బహుమతులు గెలుచుకోండి. SMS చేసేశారు కదా. మరి ఈ రోజు కాంటెస్ట్ విజేత ఎవరో రేపు చెప్తా. చూస్తూనే ఉండండి మన న్యాచురల్ సూపర్ షెఫ్ వంటకాలు.